అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో సంస్కారాలు ఏర్పడడం, వాటి వ్యవహారం అనే అధ్యాయంలో బాబా ఇలా తెలియజేస్తున్నారు. మానవ అనుభూతుల విశ్లేషణ. మానవ అనుభూతికి రెండు దృక్పథాలున్నాయి. ఒకటి చూచేవాడు, రెండవది చూడబడేది. ఒకవైపున మానవ అనుభూతికి ముఖ్య కారణమైన మానసిక ప్రవృత్తులు, రెండో వైపున ఆ ప్రవృత్తులు సూచించే విషయాలు, వస్తువులు ఉన్నాయి. మానసిక ప్రవృత్తులు పాక్షికంగా అప్పటికి ప్రస్తుతమైన భౌతిక పరిస్థితులపైనను మరియు పాక్షికంగా గత అనుభవాల వల్ల ప్రోగైన సంస్కారాలపైనను ఆధారపడి ఉంటాయి. అలా మానవుని మనసు ఒకవైపున, గత సంస్కారాల సాగరం మరి ఒక వైపున, సువిశాలమైన వస్తు ప్రపంచం మధ్యన తాను ఉన్నట్లు కనుగొంటుంది. సంస్కారాలు అనుభవాల వల్ల ఉద్భవిస్తాయి. గతంలోని అనుభవాల వల్ల మనసులో కూడబెట్టబడిన వాసనల అంటే ముద్రల పనితీరు పైననే మానవులు చేసే క్రియలు ఆధారపడి ఉంటాయి. అంటే ప్రతి ఆలోచన, ఉద్రేకం మరియు క్రియ కొన్ని వాసనల సముదాయం నుండి వస్తాయి. ఆ వేర్వేరు వాసనల రూపకల్పనను పరిశీలిస్తే అవి మనస్సులో కలిగే మార్పును సూచిస్తాయి. ఈ వాసనలు గతంలోని అనుభవాల వల్ల కూడబెట్టబడినవే. వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ కలిగే అనుభవాల క్రమాన్ని నిర్ణయించేవి ఆ వాసనలే. అనుభవాల ద్వారా మనసు నిరంతరం ఇలాంటి వాసనలను కూడబెట్టుకుంటుంది. ఈ ప్రపంచంలోని భౌతిక వస్తువులను అనగా శరీరం, ప్రకృతి మరియు ఇతర వస్తువులను అనుభవించినప్పుడు మనసు బహిర్ముఖమైనదని, అప్పుడది భౌతిక సంస్కారాలను సృష్టించుకుంటుందని చెప్పవచ్చును. గతంలో ప్రోగు చేసుకున్న సంస్కారాల వ్యక్తీకరణ వలన తన అంతరంగంలో ఏర్పడిన మానసిక ప్రవృత్తులలో మునిగి ఉన్నప్పుడు మనసు సూక్ష్మ మరియు మానసిక వాసనలను సృష్టించుకుంటుంది. సంస్కారాలు ముందా లేక అనుభవాలు ముందా అనే ప్రశ్న కోడి ముందా కోడి గుడ్డు ముందా అనే ప్రశ్న లాంటిదే. రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలవి మరియు రెండు ఒకదానితోనొకటి కలిసి వృద్ధి చెందుతాయి. అందువలన మానవుని అనుభవాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలనే సమస్య, సంస్కారాల ఉత్పత్తి మరియు వాటి పనితీరు గురించి తెలుసుకునే సమస్య వైపుకు మళ్ళుతుంది అన్నారు బాబా. ఇక సహజ, అసహజ సంస్కారాల గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు. సంస్కారాలు అవి ఏర్పడే విధానాలను అనుసరించి సహజ, అసహజ అనే రెండు రకాల సంస్కారాలుగా ఉంటాయి. ఆత్మ భౌతిక పరిణామ క్రమంలో కూడబెట్టుకునే సంస్కారాలు సహజ సంస్కారాలు. అచేతమైనవిగా కనబడే రాయి, ఖనిజం అనే రూపాల స్థితి నుండి చైతన్యము పూర్తిగా వికసించిన మానవ స్థితి చేరే వరకు ఆత్మ ఒక్కొక్కటిగా అనేకానేక రూపాలను ధరించి విడిచివేయడం ద్వారా ఈ సహజ సంస్కారాలు ఉద్భవిస్తాయి. ఆత్మ మానవ రూపాన్ని పొందే వరకు దాని చుట్టూ చుట్టుకుని ఉండే సంస్కారాలు సహజ సిద్ధంగా జరిగిపోయే పరిణామక్రమం ద్వారా ఏర్పడివైనందున ఆ సంస్కారాలను సహజ సంస్కారాలని చెప్పడమైంది. ఆత్మ మానవ రూపాన్ని పొందిన తర్వాత ప్రోగు చేసుకునే సంస్కారాలతో వాటిని జాగ్రత్తగా వేర్పరిచి గమనించాలి. ఆత్మ మానవ స్థితిలో ఉంటున్న సమయంలో దానితో చేరే సంస్కారాలు ఆ స్థితిలోని చైతన్యానికి ఇవ్వబడిన నైతిక స్వాతంత్రం, మంచి చెడులను, ధర్మాలను, యుక్తాయుక్తాలను ఎంచుకునే బాధ్యతల నేతృత్వంలో సంతరించుకోబడతాయి. అవి అసహజ సంస్కారాలుగా పేర్కొనబడుతున్నవి. మానవ రూపం వచ్చిన తర్వాత సంతరించుకున్న ఈ అసహజ సంస్కారాలు
సహజ సంస్కారాల మీద ఆధారపడి వచ్చిన అవి ప్రాథమికంగా జీవితం యొక్క భిన్న పరిస్థితుల వల్ల ఏర్పడతాయి మరియు వాటి పుట్టుకలో సహజ సంస్కారాల కన్నా చాలా నూతనమైనవి. సహజ అసహజ సంస్కారాలు ఆత్మతో కలిగిండు బంధనాల దృఢత్వం అవి ఏర్పడే కాలపరిమితుల వ్యత్యాసాలపైన అవి ఏర్పడే పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. సహజ సంస్కారాలను నిర్మూలించుకోవడంలో ఉన్నంత కష్టం అసహజ సంస్కారాలను నిర్మూలించుకోవడంలో ఉండదు. ఎందుకంటే సహజ సంస్కారాలు చాలా ప్రాచీన కాలం నుండి సంక్రమించినవి. అందుకని అవి చాలా లోతుగా పాతుకునిపోయి ఉంటాయి. సహజ సంస్కారాల నిర్మూలన ఆచరణలో అసాధ్యమే, కానీ సాధకుడు సద్గురువు యొక్క కటాక్షమునకు ఆయన జోక్యానికి పాత్రుడైతే అది సాధ్యమే అన్నారు మెహర్ బాబా. ఎరుక కోసం పరమాత్మలో గల కాంక్ష వల్ల వ్యక్తి జీవితం ఆవిర్భవిస్తుంది అన్నారు బాబా. అసహజ సంస్కారాలు సహజ సంస్కారాల మీద ఆధారపడి ఉంటాయి. సహజ సంస్కారాలు పరిణామక్రమపు ఫలితంగా ఏర్పడతాయి. ఆ పిదప ఎదురయ్యే ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, విభిన్న పరిణామ స్థితుల ద్వారా వ్యక్తమగు ఈ జీవితం అనంతమైన మరియు పరిపూర్ణమైన సత్యం నుండి ఎందుకు ఉద్భవిస్తుంది అని. పరమాత్మలో తన ఎరుకను తెలుసుకోవాలని కలిగిన ప్రగాఢ ప్రేరణ వలన ఈ వ్యక్త జీవితాల అవసరం ఏర్పడుతుంది. అనంతతత్వంలో తన ఎరుక కోసం అంతర్గతంగా ఉన్న ఆకాంక్ష వల్లనే చివరికి పరిణామక్రమం ద్వారా అభివృద్ధి చెందుతూ వ్యక్తమయ్యే ఈ జీవితం ఆవిర్భవిస్తుంది. ఎరుకతో తెలుసుకోవాలనే ఆకాంక్ష ఈ సృష్టిని ఆలోచనాపూర్వకంగా అర్థం చేసుకోవాలంటే తనను తాను ఎరుకతో తెలుసుకోవాలనే ఆకాంక్ష అభివ్యక్తం కాకమునుపు పరమాత్మలో నిగూఢంగా అంతర్గతంలో నిక్షిప్తమై ఉండుటను గుర్తించాలి. ఇక సంపూర్ణత్వంలోని పరమాత్మలోని లహర్ను సముద్రపు అలతో పోల్చుట. సృష్టిని గురించి బుద్ధి ద్వారా వివరించడానికి పరమాత్మలో కలిగిన ప్రేరణను తన ఎరుక కోసం గల ఆకాంక్షగా చెప్పిన దానిని నిగూఢమైన ఒక కోరికలాగా వర్ణిస్తే దాని సత్య స్వభావాన్ని అసత్యపరచడమే అవుతుంది. దానిని లహర్గా లేదా ప్రేరణగా వర్ణించడం ఉత్తమం. అది వివరించ వీలు కానిది, స్వచ్ఛందము మరియు ఆకస్మికమైనది. దానిని అది ఇది అని చెప్పుట దాని సత్య స్వభావాన్ని భంగపరచడం అవుతుంది. అన్ని రకాల తెలివితేటలు సృష్టి యొక్క మర్మాన్ని గ్రహించడంలో తప్పనిసరిగా అయోగ్యంగానే ఉంటాయి. కాబట్టి దాని స్వభావాన్ని గ్రహించుటకు సన్నిహితమైన మార్గం తెలివితేటల వివరణతో కాకుండా పోలిక ద్వారా తెలుసుకోవడమే అన్నారు బాబా. నిశ్చలంగా ఉన్న సముద్రం పైన లేచి ఎగిసే తరంగం లెక్కించలేనన్ని బుడగలు ఆవిర్భవించడానికి కారణమైనట్లు లహరు అనంతము అవిభాజ్యమైన పరమాత్మలో అనేక సంఖ్యలో వ్యక్తిగత ఆత్మలను సృష్టిస్తుంది. కానీ అంతటా నిండియుండు ఆ సంపూర్ణ పరమాత్మ అన్ని వ్యక్తిగత ఆత్మలకు ఆధారభూతమై ఉంటాడు. వ్యక్తిగత ఆత్మలు ఆకస్మిక మరియు స్వచ్ఛంద ప్రేరణతో సృష్టించబడినందున ఆ ప్రేరణ అంతమయ్యేదాకా యుగాంతరాల ద్వారా వాటి అస్తిత్వం ఎంతవరకు కొనసాగుతుంది అనే విషయం ఏమాత్రం ఊహించుకోలేవు. ఏ రకమైన తేడాలు లేని సంపూర్ణమైన పరమాత్మలో పుట్టిన ఒక విచిత్రమైన బిందువు, ఓం అనే బిందువు, సృష్టిలోని అనేకానేక సృష్టి రూపాల ఆవిర్భవానికి కారణమవుతుంది. ఒక క్షణం ముందు వరకు మంచులాగా నిశ్చలంగా ఉన్న అగాధ సాగరం లెక్కించరాని జీవాత్మలు తమకు తాముగా ఏర్పరచుకున్న నిబద్ధమైన భిన్న రూపురేఖలతో నురుగుతో నిండిన సాగర పైభాగంలాగా వెలసిన జీవంతో కల్లోలితమైపోతుంది అన్నారు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమపదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ.